చేసినటువంటి అసంఘటిత రంగ కార్మికులు 1 కోటి మందికి కూడు లేకుండా పని లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత మద్యం పాలసీని తెచ్చి దిక్కుమాలిన మద్యం పాలసీని తెచ్చి మరి మద్యం రేట్లు పెంచి ఈ రాష్ట్ర ప్రజలతో చెలగాట మారుకున్నటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి అదే సందర్భంలో రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం, రాష్ట్ర వాటాగా పన్నులు పెంచడం, ఆస్తి విలువ ఆధారిత పన్నులు పెంచడం, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం, కరెంటు ఛార్జీలు పెంచడం, రైతులకు పొలాలకు మేకలకు బిగించడం, మరి ఇవన్నీ కూడా తాజాగా గ్యాస్ ధర ఇవన్నీ కూడా పెంచడం జరిగింది. ఆయన దెబ్బకి బలి కానటువంటి వ్యక్తులు కానీ వ్యవస్థ కానీ లేదు. ఒక దొంగని, ఒక దుర్మార్గుల్ని, ఒక దోపిడీదారుని ముఖ్యమంత్రిగా ఈ ప్రజలు తెలుసో తెలియకో ఒక అవకాశం ఏంటంటే మళ్ళీ వస్తానో రానని చెప్పి దోచుకుంటున్న వైనం అది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అండ్ దొంగల మఠా కంపెనీ నడుపుతుంది. ఎందుకంటే రేపు మొత్తం మొన్నదాకా ఏమన్నారు, 25 ఏళ్ళు మేమే అన్నారు. ఈ రోజు చూస్తే రేపు కాదు కదా స్థానిక సంస్థల ఎన్నికల్లో నీ గోరీ కట్టే రోజులు ఎంతో దూరం లేవని మేము తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే యువ నాయకుడు మన నారా లోకేష్ బాబు గారు మరి మీరు ఇటీవల వరదలు వచ్చినప్పుడు పంటలు మునిగినప్పుడు ఎక్కడ కూడా నేను కానీ మీ మంత్రులు కానీ ప్రజల్లోకి వెళ్ళి పలకరించిన పాపన పోలేదు. నారా లోకేష్ గారు పంట నష్టపోయినా దెబ్బతిన్న తుఫాను కారణంగా రైతులను పరామర్శించడానికి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, అనంతపురం జిల్లాలు వెళ్తే ఆయనకి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుండటంతో చూసి వరవలేక ఈ మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి రోజుకొకరిని పురమాయిస్తున్నాడు. ఇదేనా మీ విఘ్నత? మా నాయకుడు నిన్నగాదు మొన్న అసెంబ్లీలో ఒకే ఒక్కడు సింహం సింగిల్ గా వచ్చిందంటారు. శాసనసభలో 4-5 రోజులు జరిగితే మీరు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి మేము కట్టించిన ఇల్లు మీరు ఎందుకు ఎవరు? మేము కట్టించిన ఇల్లు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? మేము కట్టించిన ఇళ్ళకి మేమే పంచి పెడతాం, మీరు ఇకపోతే మేము కట్టించిన ఇళ్ళకి మీ స్టిక్కర్లు వేసుకుంటారా అని అసెంబ్లీలో పోరాటం చేశారు. చంద్రబాబు నాయుడు గారి దెబ్బకే ఈ ప్రభుత్వం దిగొచ్చి మేము 15వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపు ఇల్లు పంపిణీ చేస్తామని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల దెబ్బకి. అదేవిధంగా 2వ రోజున నష్టపోయిన రైతులకి ఇంతవరకు పంట నష్టం ఇన్సూరెన్స్ కట్టకుండా కట్టామని నాటకాలు ఆడుతూ డ్రామాలు ఆడుతూ మన ఎమ్మెల్యేని కించపడుతున్న సంఘటనని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నిలదీయడం వల్ల రైతులకి పంట నష్టం ఇన్సూరెన్స్ కట్టించి అప్పటికప్పుడు ఆగమేఘాల మీద 590 కోట్లు ఈ రైతులకి నష్టపోయిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి విడుదల చేయడం, ఇది తెలుగుదేశం పార్టీ సాధించిన ఘన విజయంగా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా పోరాడుతూ ఉన్నారు. ఆ రోజు చూస్తే పేద ప్రజలకి ఇల్లు గృహాల గురించి, ఇప్పుడు రైతుల గురించి, 3వ రోజున పోలవరం గురించి ఈయనంతా వీళ్ళు కట్టింది లేదు, సచ్చింది లేదు, నిర్వాసితులకి డబ్బులు కూడా ఇచ్చింది లేదు. వీళ్ళు అయ్యేదంతా 100 అడుగులు కడతారట. ఇక్కడ ఎవరొస్తుంది? చంద్రబాబు నాయుడు గారు 70% పోలవరం పనులు పూర్తి చేస్తే నువ్వు నీ అయ్యి బొమ్మ పెడతావు. అక్కడ పేద ప్రజలు ఎంత అల్లాడిపోతా ఉన్నారు నీ పథకాల వల్ల, నీ విధానాల వల్ల. కనుకనే ప్రజలు ఏదో తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద గిట్టగా చేస్తుంది ఆందోళనని అనుకోవద్దు. దయచేసి ప్రజలు గమనించండి. ఇప్పటికే మీరు మోసపోయారు. 20 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నారు. డబ్బులు లేవు అంటూనే నీ పేపర్కి కోట్లాది, సాక్షి పేపర్కి కోట్లాది రూపాయల యాడ్చించుకుంటున్నావు. మరి ముసలాళ్ళకి పింఛన్లు పెంచాలా? ఇంతవరకు నువ్వు హామీ ఇచ్చి 250 రూపాయలు పెంచి ఇంతవరకు నువ్వు ఇవ్వాలా? చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు చేశారు. మీ నాన్న 150 రూపాయలు పెంచాడు. దాన్ని మీరిద్దరు కలిపి 350 రూపాయలు 375 రూపాయలు పెంచి బిల్డప్ ఇచ్చేస్తున్నారు. విశేషమైన పబ్లిసిటీ. సాక్షి పేపర్కి కోట్లు యాడ్స్. మంత్రులకే లేదు. 32 మంది మంత్రులు
నీకు సలహాదారులు 44 మంది కావాలా? ఇదంతా దుర్వినియోగం కాదా? ఈ రాష్ట్ర ప్రజలు ఎవరో పరుస్తుందని మేము అడుగుతా ఉన్నాం. నీ పథకాలకి బ్యాంకులో ఎవరు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. పంచాయతీలకి నీ అప్పసొత్తా, పంచాయతీ గవర్నమెంట్ ఆఫీసులు 3 రంగులు వేయడం నీ అప్పసొత్తా ఇదే అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు లేని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలకి 1,50,000 అప్పు చేస్తే నువ్వు సంవత్సరం కాలంలోనే 1,50,000 అప్పు చేశావు. నీకు అప్పించేవాడు కూడా లేడు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చాయి. పరిశ్రమలు వస్తే సంపద పెరుగుద్ది. సంపద పెరిగితే ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. ఇటువంటి పరిశ్రమలు చూసే మరి డబ్బు లేని రాష్ట్రంలో కేంద్రంలో వాళ్ళు సహకరించకపోయినా కానీ అమరావతి బ్రాండ్ని 2,000 కోట్లకు పెడితే 1,100 కోట్లకు పెడితే 2,000 కోట్లకి పలికిందంటే చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ వేసి ఆంధ్రలో తెలుగు వారి ఆత్మగౌరవం ఏ విధంగా ఉందో ఇక్కడ తెలిసిపోతుంది. మరి నువ్వు పెడితే అమరావతి బ్రాండ్ని నువ్వు పెడితే 600 కోట్లకి 50 కోట్లు వచ్చినాయి. ఇది నీ విలువ. కనుక ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన మీద ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలకి నువ్వు దెబ్బతీస్తున్నావు నీ విధానాల వల్ల. ప్రజలు తిరగబడకపోతే ఈ నేరస్తులు, ఈ దుర్మార్గులు, ఈ దోపిడీదారులు ఇంకా రాష్ట్రాన్ని దోసుకు తింటానే ఉంటారు. కనుక దీనన్నింటిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే గెలిచింది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఓడింది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కాదు. ప్రజలు ఓడిపోయారు. ప్రజలు మోసం చేశారు. ప్రజలు ఓడిపోయారు. ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఓడిపోయిన ఇంట్లో కూర్చోలా. మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు లోకేష్ గారు ఇంట్లో కూర్చోలా. పేద ప్రజల పక్షాన మేమున్నాం. ప్రజలకు ఏదైనా సరే ఇబ్బంది కలిగితే మేమున్నామని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు ఈ రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ తరఫున అనేక పోరాటాలు చేసి సాధించినటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం సోదరులారా. అందుకనే ఈ రోజున కరెంటు ఛార్జీలు, మరి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి, గ్యాస్ ధరలు పెరిగిపోయి, వీటన్నిటి మీద కూడా ఇచ్చినటువంటి పిలుపు తెలుగు మహిళల ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమానికి మరి మనం ఇక్కడ కూర్చొనేదో చేయటమే కాదు, ప్రజలు కూడా తెలుసుకోవాలా. ప్రజలు కూడా తెలుసుకొని రాబోయే కాలంలో రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి పుట్టి చెప్పాలని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం.